హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే గీ ఎంత సింపుల్గా తయారు చేసుకోవాలన్న వీడియో మనం చేస్తున్నామండి. చూడండి ఒకసారి. సో దీనికి కావాల్సింది ఫస్ట్ మనము మీగడ అనేది స్టోర్ చేసుకోవాలండి. సో అది మనం పాల మీద వచ్చిన మీగడైనా పర్వాలేదు, లేదా పెరుగు తోడు పెట్టిన తర్వాత వచ్చిన మీగడైనా కూడా పర్వాలేదనమాట. సో ఇక్కడ నేను పెరుగు మీద వచ్చిన మీగడ అనేది నేను స్టోర్ చేసుకున్నాను. ఇదంతా నాకు ఒక 1 వీక్ వచ్చిన మీగడ. సో దీన్ని నేను ఇలాగా ఒక జార్లోకి తీసుకుంటున్నానండి. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు, పాల మీదైనా పర్వాలేదు, పెరుగు మీదైనా పర్వాలేదు. సో మీకు మీగడ ఎక్కువగా రావాలి అనుకుంటే పాలు మరగబెట్టిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. సో 1 or 2 hours తర్వాత అది తీస్తే ఆ మీగడ మనకి ఎక్కువ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట, చాలా థిక్గా వస్తుంది. సో అలాగా మనం దాన్ని కూడా నెయ్యి అనేది చేయొచ్చు. సో ఫస్ట్ ఇలాగ తీసుకున్న తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. సో మిక్సీ చేయాలన్నమాట. సింపుల్గా, వెరీ సింపుల్గా, ఈజీగా వచ్చేస్తుంది. సో దీనికి మనము ఓన్లీ ఐస్ వాటరే వేసుకోండి, చల్ల వాటర్ అనేది తీసుకోండి. సో దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా గ్రైండ్ అవుతుంది. సో ఈ విధంగా మనము కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మనం మిక్సీ చేయాలి. సో ఈ విధంగా మనకు మిక్సీ చేసిన తర్వాత ఇలాగ మజ్జిగ నీళ్ళు అనేది పెరుగు మీద తీసుకున్నాను కదా, సో ఆ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఆ మీగడ అనేది మనకి థిక్ మీగడ అనేది మనకి పైకి కనిపిస్తుంది. సో ఈ విధంగా. సో దానంతా కూడా మళ్ళీ ఒక ఐస్ వాటర్లోని తీసుకోండి. సో ఈజీగా మనకి పైకి రావడానికి. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మన ఐస్ వాటర్లో వేయంగానే వాటర్ కిందకి వెళ్ళిపోతుంది, మజ్జిగ నీళ్ళు, అండ్ ఆ నెయ్యి ఏదైతే ఉందో అదంతా కూడా మనకి పైకి తేలిపోతుంది. సో ఇలా ముద్దలుగా వస్తుంది. సో అదంతా కూడా మనము ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకోవాలండి. సో చూడండి, ఈ విధంగా మీకు వేసిన వెంటనే, చల్ల వాటర్లో వేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా కూడా నేను ఒక దల్సరి గిన్నెలో తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ అదే గిన్నె మనము స్టవ్ మీద వేడి చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి మొత్తం మీగడంతా కూడా వచ్చేసింది, ఏదైతే మనం 1 వీక్ స్టోర్ చేసుకున్న మీగడ ఉందో అదంతా కూడా. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే బౌల్ అనేది మనం దాని మీద బర్న్ చేసేసుకోవాలన్నమాట, వేడి చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టి, లో నుంచి మీడియం, హై చేయొద్దండి, త్వరగా మాడిపోతుంది. సో లో నుంచి మీడియం వరకు మనం బాగా దగ్గరగా మరిగించాలి. సో ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 1/2 hour to అలాగా. సో ఈ విధంగా మనకి మొత్తం అంతా కూడా బాగా మరిగిపోతుంది చూడండి, ఈ విధంగా. సో ఈ విధంగా మనకి మరిగిన తర్వాత లాస్ట్లో మనకి కంప్లీట్గా గీ అనేది పైకి వచ్చేస్తుంది. ఏదైతే మనం మీగడ ప్రకారం తీసుకున్నాం కదా, అదంతా కూడా మనకి కిందకి వేస్టేజ్ అనేది తిరిగిపోతుంది. ఈ విధంగా. సో ఈ విధంగా మనకి మొత్తము నెయ్యి అనేది సింపుల్గా తయారైపోయిందండి. సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి వడకట్టుకోవాలి. సో ఈ విధంగా మనము టీ జాలీలోనే వడకట్టుకొని స్టోర్ చేసుకోవడమే. సో చూసారా, సింపుల్గా ఈజీగా మనమే చేసుకోవచ్చండి. సో బయట కూడా మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు గీ. సో ఇది మనం ఎటువంటి పదార్థాల్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.